అసలు మీరు జాతీయవాదం వైపు ఎట్లా మొగ్గు చూపినరో తెలుసుకోవాలని ఉంది నాకు. జాతీయవాదం వైపు మొగ్గు చూపినంటే నేను నిజంగా చెప్తున్నా అది నాకు కూడా తెలియదండి. ఓకే. ఎందుకు ఇలా మారాను? నా కెరియర్ మొత్తం 8.5 ఇయర్స్ అండి. నేను ఫస్ట్ చిన్న ఊర్లో ఉండేదాన్ని. అక్కడ స్టూడియో ఎన్‌వికి సంబంధించి ట్రైనీస్ తీసుకుంటుంటే అలా ఇక్కడికి వచ్చి స్టూడియో ఎన్ లో జాయిన్ అయ్యా. స్టూడియో ఎన్ లో 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే నాకు భారత్ టుడేలో ఆఫర్ వచ్చింది. అక్కడికి వెళ్ళాను. భారత్ టుడేలో చేస్తున్నప్పుడు అది స్వామీజీ వేరే వాళ్ళకి అమ్మేశారు. సో వాళ్ళ కొత్త స్టాఫ్ తెచ్చుకుంటున్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోవాలన్న టైంలో సివిఆర్ లో వచ్చింది. సివిఆర్ లో చేశాను, 1.5 ఇయర్ చేశాను అనుకుంటా. అదే టైంలో రాజ్ న్యూస్ స్టార్ట్ అయింది. సో సివిఆర్ వర్సెస్ రాజ్ న్యూస్ చూసుకుంటే రాజ్ న్యూస్ కొంచెం పెద్ద కంపెనీ, అందులో మంచి ఆఫర్ వచ్చింది. అందుకని చెప్పి నేను అటు రాజ్ న్యూస్ వైపు వెళ్ళాను. అందులోనే 2.5-3 ఇయర్స్ చేశాను. చేసిన ఈ టైంలో నేను కొద్దిగా నేర్చుకుంటూ వచ్చి రావడం ఎక్కువ ప్రభావం చూపింది అయితే నా మీద భారత్ టుడే అండి. ఎందుకు అని చెప్తాను అనంటే దేశం కోసం ధర్మం కోసం. ఇప్పుడు నేను ఏదైతే నా ఛానల్ ట్యాగ్ లైన్ పెట్టానో అదొకప్పుడు భారత్ టుడే ట్యాగ్ లైన్, దేశం కోసం ధర్మం కోసం అనేది. అందులో మీకు నేషనలిస్ట్ ఆఫ్ సాయన్న తెలిసి ఉంటుంది, నేను సాయన్న అనే పిలుస్తా. సాయన్న ధర్మధ్వజం అనే ఒక ప్రోగ్రామ్ చేసేవారు. నాకు సాయన్న గాని, శివ గాని, సిద్ధు గాని, అమోఘ్ గాని వీళ్ళు నాకు సూపర్ సీనియర్స్. నాకు తెలిసి వాళ్ళు ఒక 10 ఇయర్స్ సీనియర్స్ నాకంటే, అంత సీనియర్స్. శివ ఇప్పుడు భారత్ టుడే శివ అప్పుడు మాకు సీనియర్ అనమాట. ఆయన వస్తే మేము లేచి కుర్చీలు ఇచ్చేయాలి సార్ అని చెప్పి. ధర్మధ్వజం శివ చేసేవాడు. శివ సెలవు పెట్టడం వల్ల ధర్మధ్వజం ప్రోగ్రామ్ ఎవరు చేయాలి? ఆ ప్రోగ్రామ్ చేయడానికి యాంకర్ లేరు. ఆ టైంలో ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఎందుకు అనిపించిందో తెలియదు, అప్పటికే నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ తో పాటు డిబేట్స్ చేసేదాన్ని. నవతతో చేపిద్దామని చెప్పారు. ఆ ప్రోగ్రామ్ చేసిన నేను. ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు వచ్చిన అప్రిషియేషన్స్ కానివ్వండి, ఆ ప్రోగ్రామ్ లో నేను మాట్లాడిన మాటల ప్రభావం కానివ్వండి, ఇది మన లైఫ్ కి కావాల్సింది, కిక్ ఇచ్చేది. ఇలా ఉంటేనే అసలు నువ్వెందుకు ఈ ఫీల్డ్ కి వచ్చావు అనే దానికి నీకు ఒక అర్థం ఉంటుంది అని అక్కడ తెలుసుకున్నాను. అలా ఆ ధర్మధ్వజం ప్రోగ్రామ్ నుంచి నా లైఫ్ నిజంగా చెప్పాలంటే టర్న్ అయింది.